ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. కావలసినవి చేపలు, కారం యాడ్ చేసుకోవాలి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, సాల్ట్ సరిపడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, హాఫ్ లెమన్ రసం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫిష్కి మసాలాలు అన్నీ పట్టించుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఫిష్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని వేయించుకోవాలి. ఫిష్ ముక్కలను ఇలా వేయించుకోవాలి. ఇలా ఫిష్ను వేయించుకోవాలి. ఇలా చేపలు వేయించుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొంచెం నెయ్యి కూడా తీసుకోవాలి. ఇట్లా 2 యాలకులు, 4 చెక్కలు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గలు, లవంగాలు, పలావాకు, మిరియాలు, షాజీరా, వేసి వేయించుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి వేయించుకోవాలి. టమాటా పేస్టు గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్న టమాటా పేస్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ధనియాలు కలిపి చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మీద ఫిష్ పీసెస్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇలా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి.
బిర్యానీ తయారు చేయడానికి 1 కప్పు రైస్ తీసుకున్నాను. కొంచెం వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 4 చెక్కలు యాడ్ చేసుకోవాలి. పలావ్ ఆకు 1 యాడ్ చేసుకోవాలి. మరాఠీ మొక్కలు 3, స్టార్ ఫ్లవరు 2 యాడ్ చేసుకోవాలి. జాపత్రి 1 యాడ్ చేసుకోవాలి. 7-8 లవంగాలు యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు యాడ్ చేసుకోవాలి. కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. ఎసరు ఇలా రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్లోకి 70% కుక్ చేసుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గరం మసాలా చల్లుకోవాలి. మూత పెట్టుకొని దాని మీద ఒక బరువైన పాత్ర పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఫిష్ బిర్యానీ తయారవుతుంది. దమ్ చేసుకోవాలి. ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఫిష్ దమ్ బిర్యానీ. సో ఇదండి ఈరోజు నేను తయారు చేసిన మామూలు రైస్తో ఫిష్ దమ్ బిర్యానీ. ఎప్పుడైనా మనకి ఫిష్ బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా మామూలు రైస్తో ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.